భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని సీతారాం ప్రాజెక్టు కాలువ నిమిత్తం త్రవ్విన కట్ట వలన గిరిజనులు వేసిన పంట పొలాల్లో ఇసుక పేరుకుపోయి పంట నష్టం జరిగింది. ఆ గిరిజనులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదివాసీ సేనా మండల అధ్యక్షుడు దుబ్బ భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ములకలపల్లి మండలం సంజీవపల్లి గ్రామంలోని సుమారు 40 మంది గిరిజనులు గత 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారని, ఆ భూములలో సీతారామ ప్రాజెక్టు కోసం త్రవ్విన మట్టి వర్షానికి మట్టి కొట్టుకొని వచ్చి పొలాల్లో పేరుకుపోయిందని, అవి వ్యవసాయానికి పనికి రాకుండా భూములు తయారయ్యాయని రైతులు ఆదివాసీ సేనకు విన్నవించుకోగా, రైతులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనలకు మండల స్థాయి బృందం అక్కడికి వెళ్లి రైతులు వేసిన పంటల్లో వేలకు వేలు పెట్టుబడి పెట్టారని, ఆ మట్టి వచ్చి పేరుకుపోవడం వల్ల పంట మరియు భూమి కూడా వ్యవసాయానికి పనికి రాకుండా పోయిందని రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఎప్పటికైనా ప్రభుత్వం వారు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దుబ్బ భాస్కర్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. నా పేరు నరసింహారావు. మా ఊరు సంజయపల్లి, మాది ములకలపల్లి మండలం. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పోడు భూమి సాగు చేస్తున్నాం. కాబట్టి ఈ మధ్యలో ఈ సీతారాం ప్రాజెక్టు కాలువ వచ్చేసి ఈ కట్టబోయటం వల్ల ఈ కట్ట మట్టి అంతా మా పంట పొలాలకి మట్టి కొట్టకపోయి మాకు పెట్టుబడులు ఇంత పెట్టాం సార్. మరి ఆ పెట్టిన పెట్టుబడులు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మేము ఇబ్బంది పడుతున్నాం. దాని మూలంగా మీరు ప్రభుత్వం వాళ్ళు మాకు ఏదన్నా నష్టపరిహారం ఇప్పిస్తారని కోరుతున్నాం. నా పేరు సోడే శ్రీనివాస్. నేను ఆదివాసీ సేనా మండల నాయకుడిగా పనిచేస్తున్నాను. సంజయపల్లి గ్రామంలో పక్కన సీతారాం ప్రాజెక్టు కాలువ పోవడం వలన ఆ మట్టి అంతా తీసి ఒక కట్టగా పోశారు. కట్టగా పోసిన మట్టి అంతా 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్న 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్న భూమిలోకి ఆ మట్టి అంత వర్షం వలన ఆ మట్టి అంతా రావడం జరిగింది. ఆ మట్టి రావడం వలన పంట చాలా నష్టపోయారు. వాళ్ళు ఎంతో కష్టపడి పెట్టుబడి తెచ్చి పెట్టారు. ఆ పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. కావున ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి యొక్క నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.